హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి చైర్పర్సన్గా మనకి అనురాధ గారిని నియమించే అవకాశం ఉన్నట్లుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి చైర్పర్సన్గా అనురాధ, సీఎం కార్యాలయానికి ఫైలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించినట్లు సమాచారం. ఈ మేరకు ఫైలును సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. ఈమె నియామకంపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్పై ఒత్తిడి తెచ్చి ఆయనకు మరో ఏడాది పదవీ కాలం ఉన్న బలవంతంగా రాజీనామా చేయించింది. దీంతో గత 3 నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ లేకుండా పోయారు. సో దీంతో పలు నోటిఫికేషన్కి సంబంధించిన పరీక్షలు నిలిచిపోయాయి. మరికొన్నిటికి పరీక్షల తేదీలు కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా పలువురు పేర్లు అయితే వినిపించాయి. తొలుత వివాదాస్పద విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు గారి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈయనతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, పోలా భాస్కర్ పేర్లు కూడా వినిపించాయి. అలాగే కేరళ పర్యాటక శాఖలో పనిచేస్తున్న కె శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన అప్పారావు, ఇదే వర్సిటీలో పనిచేస్తున్న యలమంచి రామకృష్ణ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఏఆర్ అనురాధ గారిని మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు, ఆమె నియమిస్తున్నట్లుగా తెలిసింది అన్నట్లుగా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే జరిగితే ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ గారు అయితే నియమించబడతారు. సో ఈ నియామకం జరిగిన వెంటనే మనకి ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన డేట్స్ అయితే రావడం జరుగుతుంది కంపల్సరీగా. సో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మనకి డిసెంబర్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 కూడా డేట్స్ అనేవి ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ లేట్ చేయకుండా, ఆపకుండా అయితే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఈ అక్టోబర్ చివరి వారం లోపల మనకి ఈ అనురాధ గారిని నియమించే అవకాశం అయితే ఉంది. సో నియమించిన వెంటనే మనకి తొందరలోనే డేట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి సో దీన్ని బట్టి మ్యాక్సిమం డిసెంబర్లోనే ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కనీసం 2 నెలల గ్యాప్ ఉంటుందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎండింగ్ లోపల మనకి ఎగ్జామ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇదండి. సో ఏపీపీఎస్సీ చైర్పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్ అవైలబుల్లో ఉన్నాయి, వాటిని చూడండి. అలాగే మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. త్వరలోనే మోడల్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.